బాబుకి ఒంట్లో బాలేదు, హాస్పిటల్ వరకు డ్రాప్ చేయండి చాలు. సరే రండి. ఎందుకు ఇలా చేసావు గాయత్రి? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషిపై అంత నిందలు ఎందుకు వేసావు? ఎందుకు వచ్చావే నా ఇంటికి? అలా చూస్తున్నావేంటి? నా ఇంటికి ఎందుకు వచ్చావు చెప్పు. నీతో డిస్కషన్స్ అనవసరం. ఒక్క క్షణం నా కళ్ళ ముందున్నావంటే చంపేస్తాను. పోవే బయటికి. చెప్పే మాట వినండి. ఏమండి, నా మాట వినండి. ఏమండి, అలా మాట్లాడకండి. మీరు లేకుండా నేను బతకలేనండి. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే ఇప్పుడే చంపేస్తాను. వీడు ఎప్పుడు ఎలా మారుతాడో అర్థం కావడం లేదు. బయటికి పోవే. మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? నాకంతా అర్థమవుతుంది. నాకేం కళ్ళు మూసుకుపోలేదు. నిహారిక, ఏంటి కిరణ్? దీన్ని బయటికి గంటేయ్. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను అసహించుకునే వాళ్ళు నా ఇంట్లో ఉండకూడదు. దీన్ని లగేజ్ బయటపడాయి. చెప్పించాయి. అలాగే. నన్ను బయటికి గెంటేస్తారా? మనం వచ్చి ఉన్న బంధం ఇంతేనా? నేను లేకుండా అసలు మీరు ఉండగలరా? నేను లేకుండా మీరు బతకగలరా? ఏ చిన్నప్పటి నుంచి నువ్వు తోడుంటేనే బతికానా? దీని లగేజ్ తెచ్చాను కిరణ్. దీన్ని ముట్టుకోవడానికి కూడా నాకు రోతగా ఉంది. నువ్వే గేట్ బయట గంటే నిహారిక. ఏయ్ పదవే. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. ఏమండి, మీకు దండం పెడతాను. నన్ను పంపించేయకండి. మీరు లేకుండా నేను బతకలేనండి. ఏమండి? నిహారిక, పంపిస్తున్నాను కిరణ్. నా మాట విను నిహారిక. నిహారిక, నా మాట విను. వెళ్ళవే. ఇంకా నువ్వు ఎంత ఏడ్చినా గింజుకున్నా ప్రయోజనం లేదే. నువ్వు స్టేషన్లో అంతలా అవమానించిన తర్వాత ఇంకెందుకు క్షమిస్తాడే నిన్ను? వెళ్ళవే. నేను అనుకున్నది సాధించాను గాయత్రి. నిన్ను రోడ్డున పడేయాలనుకున్నాను, పడేశాను. ఇక నీ బతుకు బస్ స్టాండే. ఇంకెప్పుడు కిరణ్ ని కలవడానికి ప్రయత్నించుకో. ప్రయత్నించావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఒక ఉతుకుతారు నిన్ను. బాయ్ గాయత్రి.
బయటికి గెంటేశాను కిరణ్. ఏమండి? అది వెళ్ళిపోయిందా? 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 వెళ్ళిపోయింది కిరణ్. ఒకేసారి వీడు ఇంతలా రియాక్ట్ అయ్యాడంటే రండి, భోంచేసి బయలుదేరదాం. నాకేం వద్దండి, మీరు వెళ్ళండి. అదేంటి అలా అంటారు? ఆకలితో ఉంటారా ఏంటి? రండి. డ్రైవర్, నువ్వు కూడా తొందరగా భోంచే. అలాగే మేడం. ఎవరి కోసం చూస్తున్నారు? మీరు కారులో ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను. మాటి మాటికి వెనక్కి చూస్తున్నారు, భయపడుతున్నారు, కంగారు పడుతున్నారు. ఎవరో మిమ్మల్ని తరుముతున్నట్టుగా టెన్షన్ పడుతున్నారు. ఏమైంది అసలు? ఏం లేదండి. మీరేదో విషయం దాస్తున్నారనిపిస్తుంది. అబ్బే, అలాంటిదేం లేదండి. అయితే రండి, భోంచేద్దాం. రండి, కూర్చోండి మేడం. ముందు మీరు హ్యాండ్ వాష్ చేసుకొని రండి. అక్కడుంది మేడం హ్యాండ్ వాష్. ఒక నిమిషం.
బాబు నాకు ఇవ్వండి, నేను పట్టుకుంటాను. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఇటు ఇవ్వండి. తొందరగా వచ్చేయండి. మీరొచ్చాక నేను వెళ్తాను. బాబు జాగ్రత్త అండి. అలాగే, మీరు వెళ్ళండి. జాగ్రత్త అండి. మీరు తిరిగి రాగానే మీ చేతికి క్షేమంగా అందిస్తాను. మీరేం టెన్షన్ పడకండి. అయినా మీరేదో ఊరెళ్తున్నట్టు జాగ్రత్తలు చెప్తున్నారేంటి? హ్యాండ్ వాష్కే కదా, తొందరగా రండి. ఆర్డర్ చెప్పమంటారు మేడం? శ్వేత గారు, ఏం చెప్పమంటారు? మీ ఇష్టం. ఇంకెంత దూరం వెళ్తాం తమ్మా? ఇంట్లో అప్ప డెడ్ బాడీని వదిలేసి వచ్చాం. ముందు ఆ పని చూద్దాం. అదెంతో దూరం పోదు. తీరిగ్గా దాని సంగతి చూద్దాం. లేదక్కా, అది దొరకాలి. దాన్ని నేనే నా చేతులతో చంపాలి. అప్ప చితి పక్కనే దాని చితి పేర్చాలి. ఇక్కడ ఆపవేంటి తమ్మా? కొంచెం హెడ్ఏక్గా ఉందక్క, టీ తాగేసి వెళ్దాం. సిద్ధప్ప, బాబు. టీ చెప్పు. అలాగే బాబు. రేయ్ సార్. ఆ కార్ల దగ్గరికి 6 ఛాయలు కావాలి. అలాగే సార్. వెళ్ళ త్వరగా. హాయ్ క్యూట్ బాయ్. నిద్రపోతున్నావా? రేపు పొద్దున్నే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతావు గాని, ఓకేనా?
అప్పని చంపేంత తెగింపు ధైర్యం దీనికి ఎలా వచ్చాయి? దీన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తానక్క. హలో అన్నయ్య, ఎక్కడి వరకు వచ్చావమ్మా? ఆకలిగా ఉంటేను డాబా దగ్గర ఆగాను. ఇంటికొస్తే చక్కగా భోంచేయచ్చు కదమ్మా. నీ కోసం వదిన చేత స్పెషల్ చేయించాను. నువ్వేం ఫీల్ అవ్వద్దు, వాటికి కూడా న్యాయం చేస్తాను. సుషమా, పాదు వాళ్ళు వచ్చేసారమ్మా. హోటల్లో ఉన్నారు. లహరి వచ్చిందా అని వాళ్ళమ్మ 10 సార్లు అడిగింది తెలుసా? ఆయన పెళ్లి కొడుకులా నీ పెళ్లికి నువ్వు ఆలస్యంగా ముందు రోజు రావడం ఏంటమ్మా? ఆ ఇడియట్ 2 రోజుల్లో పెళ్లి ఫిక్స్ చేస్తాడని నేను అనుకోలేదన్నయ్య. కాబోయే భర్తను అలా అంటావేంటమ్మా? అనటం కాదు, పట్టుకుని తన్నాలి. ఆయన లాస్ట్ ఎగ్జామ్ వదిలేసి ఎలా వస్తానన్నయ్య? సరే సరే, నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను. నువ్వు త్వరగా వచ్చామ్మా. అలాగే అన్నయ్య. సరేమ్మా, జాగ్రత్తగా రా. హ్యాండ్ వాష్కి వెళ్ళింది, ఇంకా రాలేదేంటి? ఏమైంది? మేడం, బయలుదేరదామా? ఈ బాబు వాళ్ళ మదర్ హ్యాండ్ వాష్ కని వెళ్ళి చాలాసేపు అయింది. ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావటం లేదు. ఆవిడ వచ్చాక బయలుదేరదాం. అలాగే మేడం, బయట వెయిట్ చేస్తుంటాం.
నువ్వు వేసిన ఆర్డర్ ప్రకారమే గాయత్రి లగేజ్ ని బయటకు తోసేశాను. నా గాయత్రిని నేను గెంటేశానా? అవును కిరణ్. గాయత్రిని నేను గెంటానంటావేంటి? పిచ్చి పట్టిందా నీకు? ఏయ్, నువ్వే గెంటేసి నా మీద పెడుతున్నావు కదా. ఏయ్, నిన్నేం చేస్తానో చూడు.